18వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 24వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ఈ వారం రోజులు కర్కాటక రాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు కర్కాటక రాశికి జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతున్నదండి. జన్మంలోనే బుధుని యొక్క సంచారము, ద్వితీయంలో రవి శుక్రుల యొక్క సంచారము, ఇక తృతీయంలో కేతువు యొక్క సంచారము, అలాగే సప్తమంలో అంటే యాక్చువల్లీ వక్రగమనం వలన సప్తమంలో శని యొక్క సంచారము, అలాగే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారము జరుగుతున్నది. అలాగే ఏకాదశిలో గురు కుజుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే చంద్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 4 రాశుల్లో మకర, కుంభ, మీన, మేషాలు 4 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. చేత ఈ విధంగా ఆయన యొక్క సంచారం జరుగుతోంది. త్వరగా మారేటటువంటి రవిగ్రహ, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాల యొక్క గమనం గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. అయితే జన్మల్లో బుధుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అంటే ఇక్కడ బుధుని యొక్క సంచారం వ్యాపారము, శాస్త్ర పరిజ్ఞానం ఇట్లాంటివన్నీ కూడా మాతామహులు అంటే తాత తండ్రులు, అంటే అమ్మమ్మ గారు, తాతగారు ఇట్లాంటి వాళ్ళ విషయంలో వాటన్నిటికీ ఆయన కారకత్వం కాబట్టి అనుకూలమైన పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి కొంచెము అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉండవచ్చు. వ్యాపార విషయంలో కొంచెం అనుకున్న లాభాలు పొందలేకపోవటము ఈ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీ తెలివితేటలు, లాజిక్లు కూడా అంతగా వర్కౌట్ కావండి. ఈ వారంలో ఈ విధమైన ఫలితాలన్నీ బుధుని వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక ద్వితీయంలో రవి యొక్క సంచారము జరుగుతుంది. అట్లాగే రవి కూడా 2వ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. అయినా కొంచెం కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగటము, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు కలగటము, ఈ విధంగా కుటుంబంలో కూడా కొంచెం అంత అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవటము, సరిగా పాటించకపోవటము ఇట్లాంటి విషయాలన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో అందరికీ కూడా చిన్నపాటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం అంతా కూడా ఈ రవి వల్ల కలుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా ముఖ్యంగా రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. అంటే ఇప్పుడు ఇదే మనం చెప్పుకున్నాం కదండి, వీరిద్దరూ ఒకే రాశిలో కలిసి ఉన్నారు. వారి యొక్క భావాలు, రాశి స్వభావాలు వేరుగానే ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఆయన యొక్క స్వభావం వేరుగా ఉంటుంది, ఈయన యొక్క స్వభావం వేరుగా ఉంటుంది. అందుచేత ఏవైతే మీరు కోల్పోతూ ఉన్నారో ధన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, వాక్కు విషయంలో కానీ శుక్రుడు చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అక్కడ రవి ఏవైతే ఇవ్వడో అవే వాటిని ఈయన ఇస్తూ ఉంటాడు, ఈయన ఇచ్చినవే ఆయన ఇవ్వడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ పరస్పరం ఒక రాశిలో కలిసి ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అస్తంగత్వం కాలేదు కాబట్టి కొంచెం పర్వాలేదు. అస్తంగత్వం లేదు కాబట్టి కొంత వారి ఇండివిజువల్గా వాళ్ళ ప్రభావాలు వారు చూపించగలుగుతారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే తృతీయంలో కేతువు చక్కటి ఫలితాలని మీకు అందరికీ అందజేస్తూ ఉంటాడు. తద్వారా విచిత్రమైనటువంటి వస్తు ప్రాప్తి అంతా లభిస్తూ ఉంటుంది మీకు. అలాగే పురాణ శ్రవణము, అలాగే పుణ్యనదీ జలాల యొక్క పుణ్యనదుల్లో స్నానం చేయటము, అలాగే కొంచెము మంచి వారితో సహవాసం చేయటము, దైవ దర్శనము ఇట్లాంటివన్నీ ఫలితాలన్నీ కూడా నష్టపోయినటువంటి ధనం మళ్ళీ మీకు తిరిగి రావటం లాంటివన్నీ కూడా మనకి ఈ కేతు తృతీయ స్థానంలో సంచరించే టైంలో మీకు జరిగే అవకాశం ఉందండి. ఇకపోయినట్టయితే సప్తమంలో శని యొక్క ప్రభావం వల్ల కొంచెం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. అంటే భార్యాభర్తల మధ్యన మాట పోసకంతనం అంటూ ఉంటుంది. అలాగే మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే ఆ విషయంలో కూడా మీ ఇద్దరి మాటకి కూడా కొంచెము అభిప్రాయ భేదాలు కానీ, మాట పోసకంతరం కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా సప్తమంలో శని యొక్క ప్రభావం జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో రాహు సంచారం కూడా మీకు అనుకున్నటువంటి సుఫలితాలు ఏమీ ఇవ్వజలదండి. అలాగే అక్కడ
కొంచెము దైవభక్తి మీద కొంచెం ఇదే మళ్ళీ వచ్చే వారం చేద్దాంలే అనుకోవటం, ఏదో గుడికి వెళ్ళాలనుకున్నారు వచ్చే వారం వెళ్దాంలే అని దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవటం, దైవ కార్యాల్లో కొంచెం అలసత్వం చూపించటము, అలాగే తండ్రి గారి విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎందుకంటే ఆయన పితృ స్థానం కాబట్టి ఆ భాగ్యం అనేటటువంటి దాన్ని అక్కడ కూడా మనం చక్కటి ఫలితాలన్నీ రావాలంటే అక్కడ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం చాలా చక్కగా చూడవలసినటువంటి పరిస్థితి. అక్కడ ఈ విధమైనటువంటి భాగ్యం అంటే ఒక వృత్తి వ్యాపారాల్లోనే కాదు అన్ని విషయాల్లోనూ కూడా 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం అనుకూలమైన ఫలితం లేకపోతే కొంచెం ప్రతికూల ఫలితాలే ఎక్కువ ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా రాహు వల్ల మీకు ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు కుజుడు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా కానివ్వండి, జాతక రీత్యా కానివ్వండి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. దానికి గణితం అంతా అవసరం లేదండి. ఆ లగ్నానికి లేకపోతే ఆ రాశికి శుభుడా అశుభుడా ఇట్లాంటి లెక్కలు ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఏకాదశ స్థానంలో చంద్రాతు తీసుకున్నా సరే, లగ్నాతు తీసుకున్నా సరే చక్కటి ఫలితాలు ఏకాదశి స్థానం. అలాగే సంకల్పంలో చెప్పుకునేటప్పుడు కూడా గుర్తుంచుకోండి అందరూ, ఏదైనా జపాలకు సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు జపాలు చేయించేటప్పుడు కూడా ఏకాదశ స్థాన ఫలిత ప్రాప్తిరస్తు అని చెప్పేసి మనం సిద్ధ్యర్థం లేకపోతే సిద్ధ్యర్థం అని కొంతమంది ప్రాప్తిరస్తు అని ఈ విధంగా సంకల్పంలో కూడా ఏకాదశ స్థానం అంతా చాలా శుభప్రదమైనటువంటి స్థానం. అక్కడ ఉన్న వాటికి గణితం అవసరం లేదండి. అంత చక్కగా అటు గురువు వల్ల మీకు ధనం కానీ ఈ పిల్లలు సంతానకారకుడుగా పిల్లలు కూడా చక్కగా ఉంటారు. అలాగే కుజుడు ఆయన మంచి పౌరుషంగా ఉండటం కానీ ఒక సహాయ సహకారాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మీదే పైమాటగా ఉండడానికి కుజుని యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా కర్కాటక రాశి వారికి విడివిడిగా వాటిని మనం తీసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి అనుకుంటే కొంచెం శరీర పీడ, బంధుమిత్ర ప్రజల యొక్క విరోధం, ధన నష్టము, కార్యాలలో అనుకూలత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు వచ్చేట అవకాశం ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం జరుగుతుందండి. ఏదైనప్పటికీ మీరు నవగ్రహ పూజ మాత్రం పారాయణ కానివ్వండి, జపం కానివ్వండి, లేదా ఒకసారి దేవుడు దండం పెట్టుకునేటప్పుడు ఈ నవగ్రహ మంత్రాలు ఒకసారి చదువుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.